క్రెడిట్ స్కోర్ ఎలా లెక్కిస్తారు? ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకుల్లో అప్పులు సులభంగా మంజూరు కావాలంటే మంచి క్రెడిట్ స్కోరు ఉండాలి. ఈ స్కోర్ ఆధారంగానే వడ్డీ రేట్‌ను కూడా తగ్గిస్తారు. క్రెడిట్ హిస్టరీ సరిగ్గా లేకపోతే రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావు. ఆర్థికంగా ఎంత క్రమశిక్షణగా ఉన్నారో క్రెడిట్ హిస్టరీ తెలుపుతుంది. అందుకే క్రెడిట్ హిస్టరీ దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడతారు. అయితే క్రెడిట్ స్కోర్ ఎలా లెక్కిస్తారనేది కూడా ముఖ్యమే. క్రెడిట్ స్కోర్ పెంచుకుంటే రుణాలు సులభంగా వస్తాయి. ఒక వ్యక్తి ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక క్రమశిక్షణను క్రెడిట్ హిస్టరీ చెప్తుంది. ఏదైనా లోన్ తీసుకునే వాళ్ళు తమ క్రెడిట్ హిస్టరీని కాపాడుకునేందుకు చాలా కష్టాలు పడుతుంటారు. లోన్లు మంజూరు కావాలంటే క్రెడిట్ స్కోర్ బాగుండాలి. కనీసం 750 పాయింట్లు ఉంటే క్రెడిట్ స్కోర్ బాగున్నట్టుగా చెబుతారు. క్రెడిట్ స్కోర్ 300-900 పాయింట్లుగా లెక్కగడతారు. 700 పాయింట్లు దాటితే బ్యాంకర్లు కళ్ళు మూసుకొని లోన్లిస్తారు. అలాంటి వినియోగదారుడి కోసం బ్యాంకర్లు ఆఫర్లు కూడా ప్రకటిస్తుంటాయి. మీరేదైనా లోన్లు తీసుకున్నా, ఆ లోన్లకు సంబంధించిన ఈఎంఐల చెల్లింపు ఎలా ఉంది? సక్రమంగా ఈఎంఐలు చెల్లిస్తున్నారా? లేదా ఆలస్యమైందా? ఎన్నిసార్లు ఇలా ఆలస్యంగా ఈఎంఐలు చెల్లించారు? లోన్లు చెల్లించలేక డిఫాల్టర్‌గా మారారా? ఇలాంటివన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని క్రెడిట్ స్కోర్ పాయింట్లను ఇస్తారు. ఆలస్యంగా ఈఎంఐలను చెల్లిస్తే మీ క్రెడిట్ హిస్టరీపై 30-35% నెగెటివ్ ప్రభావం ఉంటుంది. అంటే క్రెడిట్ స్కోరు తగ్గిపోతుందన్నమాట. ఇక మీరు తీసుకున్న రుణాల్లో సెక్యూరిటీ రుణాలు, అన్‌సెక్యూరిటీ రుణాల మధ్య సమతుల్యత ఉందా? లేదా? అనే విషయాన్ని కూడా క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అదేవిధంగా లోన్ల కోసం పదే పదే సెర్చ్ చేసినా లేదా దరఖాస్తు చేసినా క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసినా కూడా క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. క్రెడిట్ కార్డులపై పలు రకాల బ్యాంకులు ఆఫర్లు ఇస్తున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా కొందరు క్రెడిట్ కార్డులను తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. క్రెడిట్ కార్డ్ జేబులో ఉందని ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడితే అది క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా క్రెడిట్ కార్డు వాడితే క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. మీ క్రెడిట్ కార్డు లిమిట్ ₹1,00,000 ఉంటే దాన్ని 30% వరకే వాడుకోవాలి. అంటే ₹1,00,000లో కేవలం 30,000 వరకు మాత్రమే మీరు క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేయాలి. అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ మీద మీరు కొనుగోలు చేస్తే దాని ప్రభావం క్రెడిట్ స్కోర్ మీద పడుతుంది. అంటే మీ క్రెడిట్ స్కోర్ పాయింట్లు తగ్గిపోతూ ఉంటాయి. మీకున్న రుణ పరిమితిలో మీరు ఎంత వాడుకున్నారో తెలిపేదే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో. దీన్ని CUR అని కూడా పిలుస్తారు. క్రెడిట్ స్కోర్‌లో CUR ప్రభావం కనీసం 25%గా ఉండే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా లోన్లు తీసుకునే సమయంలో జామీను ఇచ్చినప్పుడు ఒకవేళ వారు లోన్లు తీర్చలేకపోతే దాని ప్రభావం కూడా మీ క్రెడిట్ స్కోర్ పై పడుతుంది.